ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత చతుర్దశోऽధ్యాయః. గుణత్రయ విభాగయోగః. ప్రస్తావన: ఈ అధ్యాయము మొదలుకొని గ్రంథము చివరి వరకు జ్ఞానమునకు వలయు సాధనములను కూర్చిన వివరణమే ముఖ్యముగా చెప్పబడిన విషయము. మోక్షమే మానవునికి ముఖ్యమైన పురుషార్థము. తాను బద్ధుడనియు బంధమనగా నట్టిదనియు తెలిసిన మీదట గదా మనుష్యుడు మోక్షమును అపేక్షించుట. గుణసంగమే బంధము. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని 13వ అధ్యాయము 21 శ్లోకమున చెప్పబడినది. ఆ గుణములను గురించి విస్తారముగా చెప్పుటకై ఈ అధ్యాయము ఉపక్రమించబడినది. ముందటి 2 శ్లోకములలో భగవంతుడు తాను వెనుకటి అధ్యాయములలో చెప్పిన జ్ఞానమును ప్రశంసించి దానినే మరింత స్పష్టము చేయుటకై ప్రతిజ్ఞ చేయుచున్నాడు. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. భగవంతుడిట్లనెను, అర్జున, విచారపరులగు మునులు దేనిని తెలుసుకొని మోక్షసిద్ధిని పొంది ఉన్నారో జ్ఞానములలో ఉత్తమమగు అట్టి జ్ఞానమును నీకు మరలా చెప్పుచున్నాను, వినుము. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించి నాతో సమానత్వమును పొందిన ఆ మునులు సృష్టిలో పుట్టరు, ప్రళయములలో చావరు. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, ప్రకృతి నాకు ప్రవేశ స్థానము. దాని యందు నేను గర్భబీజము నుంచెదను. అందువలన సమస్త భూతములను ఉత్పత్తి అగుచున్నవి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. కుంతీపుత్ర, వివిధ యోనులందు పుట్టెడి రూపములన్నిటికిని ప్రకృతి తల్లి, నేను బీజదాతనగు తండ్రిని. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ మహాబాహు, ప్రకృతి వలన కలిగిన సత్వ రజస్తములనిడి గుణములు నిర్వికారమగు జీవాత్మను దేహమునందు బంధించుచున్నవి. సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. పాపరహితుడా, అందు సత్వగుణము నిర్మలమైనది, ప్రకాశవంతమైనది, నిర్దోషమైనది. అది సుఖమునందును జ్ఞానమునందును మరులు కల్పించి జీవుని బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. అర్జున, రజోగుణము అనురాగ రూపమైనది. అది ఆశను ఆసక్తిని కలిగించి
కర్మ వ్యాసంగముతో జీవుని కట్టివేయుచున్నది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. భారత, అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము మైకమును కలిగించి ఏమరుపాటు, సోమరితనము, నిద్రలతో జీవులను బద్ధుల చేయుచున్నది. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వగుణము జీవుని సుఖాసక్తితో ముడిపెట్టును. రజోగుణము కర్మములయందు బద్ధుని చేయును. తమోగుణము జ్ఞానమును కప్పివేచి ప్రమాదమున పడవైచును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా. అర్జున, రజోగుణ తమోగుణములను అణచివైచి సత్వగుణము ఒకప్పుడు పైకొనును. ఒకప్పుడు సత్వతమోగుణములను అదిమి రజోగుణము పైచేయగును. మరొకప్పుడు సత్వరజస్సులను తూలబుచ్చి తమోగుణము పెచ్చుపెరుగుట కలదు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. దేహమందలి అవయవ ద్వారములన్నిటియందును జ్ఞాన ప్రకాశము తొట్టి తొణుకులాడుచున్నదో అట్టి ఎడ సత్వగుణమతిశయించి ఉన్నదని తెలుసుకొనుము. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామసమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. రజోగుణము వృద్ధి పొందినచో లోభమును, ప్రవృత్తిశీలతయు, కార్యలంపటయు, అశాంతియు, అత్యాశయు ఏర్పడుచున్నవి. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. కురునందన, తమోగుణము పెరిగినచో మబ్బుతనము, బద్ధకము, ఏమరుపాటు, మూఢత్వములు అధికారము చెలాయించును. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము హెచ్చిన సమయమున దేహమును వదిలిన దేహి ఉత్తములకు అర్హములైన పుణ్యలోకములను పొందుచున్నాడు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి పొందినప్పుడు చచ్చినచో కర్మాసక్తులగు వారి వర్గమునందు దేహి జన్మించును. తమోగుణము అధికమైనప్పుడు మరణించినవాడు పశుపక్షి స్థావరాది మూఢ జన్మములలో పుట్టును. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సాత్వికములగు మంచి పనుల వలన నిర్మలమగు ఫలము లభించును. రాజసిక కర్మల వలన దుఃఖమే కలుగును. తామసిక కర్మ యొక్క ఫలము అజ్ఞానమే. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానముదయించును.
రజోగుణము వలన లోభం ఏర్పడును, తమోగుణము వలన అజ్ఞాన ప్రమాద మోహములు సంభవించును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. సాత్వికులు ఉత్తమ లోకములను చెందుదురు, రాజసులు మధ్యలోకమును చెంది మానవులగుదురు, తామసులు క్రిందికి జారి నీచ జన్మముల పాలవుదురు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. గుణములు తప్ప వేరుగా మరొక్క కర్త లేడనియు తానా గుణములకు సాక్షి అనియు తెలుసుకున్నవాడు నా స్వరూపభూతుడగును. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమస్నుతే. జన్మములకు కారణములగు ఈ మూడు గుణములను అతిక్రమించిన జీవుడు జన్మ మృత్యు వార్ధక్య దుఃఖముల నుండి విడివడి మోక్షమును పడియుచున్నాడు. అర్జున ఉవాచ కైర్లింగైస్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు ఇట్లనెను, దేవా, ఈ మూడు గుణములను దాటిన వాని లక్షణములెట్టివి? వాని నడవడిక ఎట్టిది? వీటిని దాటడి విధానం ఎట్టిది? శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. భగవంతుడిట్లనెను, పాండుకుమారా, ప్రకాశ రూపమగు సత్వగుణము కాని, ప్రవృత్తి రూపమగు రజోగుణము కాని, మోహ రూపమగు తమోగుణము కాని సంప్రాప్తమైనప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, ప్రాప్తించినచో కోరుకొనడు. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే సమదుఃఖః సుఖస్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. గుణ కల్లోలములందు ఉదాసీనుడు వలె ఉండి ఎవడు చెలింపడో, ఇదంతయు గుణ వ్యాపారమే పొమ్మని ఎవడు స్థిరుడైయుండునో, ఎవనికి సుఖదుఖములు సమానములో, ఎవడు స్వరూపస్థితుడో, మన్ను రాయి బంగారములందు ఎవ్వనికి వ్యత్యాస బుద్ధి లేదో, ఎవడు ధీరుడో, ప్రియాప్రియములందు నిందాస్తుతులయందు మానావమానములందు శత్రుమిత్రులయందు ఎవడు సమానుడో, ఎవడు సర్వసంగ పరిత్యాగియో అట్టివాడే గుణాతీతుడు. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఎవడు ఏకముఖమైన భక్తి యోగముతో నన్ను సేవించుచున్నాడో అట్టివాడు ఈ గుణములను అతిక్రమించి బ్రహ్మస్వరూపమును పొందును. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. అమరమును అవ్యయమును శాశ్వత ధర్మమును
నిరతిశయ సుఖమును అగు బ్రహ్మమునకు నేనే ఆశ్రయస్థానమును. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్భగవద్గీత యందు గుణత్రయ విభాగ యోగమును పేరుగల 14వ అధ్యాయము ముగిసినది.